కాపాడండి, రక్షించండి, ప్లీజ్ నన్ను కాపాడండి. ఏమైంది మేడం? ఏం జరిగింది? వాళ్ళెవరో నన్ను చంపేందుకు వస్తున్నారు, రక్షించండి. ఏం జరిగింది మేడం? ఆ రక్తం ఏంటి? వాళ్ళు నా వెంట పడుతూ నన్ను చంపాలని చూస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఇద్దరు రౌడీలు. వాళ్ళెవరో నాకు తెలీదు. రౌడీలా? ఎవరా రౌడీలు? అదిగో వచ్చేస్తున్నారు. మేడం ఆగండి మేడం, మీకేం పర్వాలేదు మేడం, మీరేం భయపడకండి మేడం, ఆగండి. ఆగండి మేడం, ఆగండి, మీకేం పర్వాలేదు, మీరేం భయపడకండి మేడం, ఆగండి. ఆగండి మేడం, అలా పరిగెత్తకండి. తనకు చాలా పెద్ద గాయమైంది. మేమెంత పిలిచినా తను మాత్రం ఆగలేదు. మీరేమో గాయమైందని చెబుతున్నారు, అది ఎలాంటి గాయం? అంటే బుల్లెట్ తగిలిందా లేక కత్తి గాయమా? అదైతే తెలియదు సార్. తన తల నుంచి రక్తం కారుతూనే ఉంది. అది ఎలాంటి గాయం అనేది చెప్పడం కష్టం సార్. ఆ అమ్మాయి మాత్రం చాలా భయపడింది సార్. పాపం బతికుందో చనిపోయిందో. ఓకే, మీరు మీ పేరు అడ్రస్ రాసివ్వండి. ఒకవేళ ఎప్పుడైనా ఆఫీస్కి పిలిస్తే రావాల్సి ఉంటుంది. ఓకే, అలాగే సార్. ప్రణీత్. యా జోసెఫ్, ఏంటి ఆ అమ్మాయి గురించి ఏం తెలిసింది? ఆ అమ్మాయి ఎవరో తనని ఇద్దరు రౌడీలు చంపడానికి వస్తున్నారా అందట. ఇక్కడ వీళ్ళు మాత్రం తన వెనుక ఎవరూ రాలేదు అంటున్నారు. ఇంతమంది జనం ఉన్నారుగా, అందుకే లోపలికి వచ్చి ఉండరా. ఒక అమ్మాయి రోడ్డుపై పరిగెడుతూ బయట వాళ్ళని కాపాడమంటూ దీనంగా అడిగిందంటే ఇది నిజంగా బాధాకరమైన విషయం. అభిజిత్, చున్నీకి రక్తం అంటుకుని ఉందంటే ఆ అమ్మాయిదేమో. మేనేజర్ గారు ఓసారి ఇలా రండి. సార్, ఈ చున్నీ ఎవరిది? ఇది ఆ అమ్మాయిదే సార్. ఇది చాలా ఖరీదైన చున్నీ సార్. ఇజ్ ఇట్? ఏదిలో ఇవ్వండి. ఓ, ఇది వనిత డిజైన్ చేసిన చున్నీ సార్. ఏంటో చెప్పేది నిజమా? అవును సార్, చాలా ఫేమస్ డిజైనర్. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలాసార్లు తీసుకోవాలనుకున్నాను, కానీ ఇదిగోండి సార్, ఆమె సిగ్నేచర్ కూడా ఉంది. వి, నువ్వు ఇంతలా పొగుడుతున్నావంటే వెళ్ళి తప్పకుండా కలవాల్సిందే. హలో హలో బాస్. ఏయ్, హలో హలో. లే. మీరు చేసిందే బాగాలేదు. నాకు రక్తం చూస్తే చాలా భయం. మేమేదో ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చామయ్యా. నువ్వు ఇలా రక్తం చూడగానే స్పృహ తప్పుతావని మాకే తెలుసు. ఏమంటున్నారు? నేను స్పృహ తప్పానా? ఓకే ఓకే, ఆ సంగతి వదిలిపెట్టు. మీ మేడం గారు ఎప్పుడు వస్తారో చెప్పు. మేడం వస్తూ ఉంటుంది, కానీ మీరు ఆ విషయం ఆమెతోనే ఫోన్లో మాట్లాడుండొచ్చు కదా. ఫోన్లో ఎలా చెప్తారు? అసలు విషయం ఏంటో మాకే తెలీదు. కానీ ఒక అమ్మాయి ఏదో ప్రమాదంలో ఉంది. ఈ ఈ చున్నీ ఆ అమ్మాయిదే. హలో, ఎవరు మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? మేము సిఐడి నుండి వచ్చాం. ఇదేంటి, ఇతనికి ఏమైంది? ఇతను స్పృహ తప్పాడు. స్పృహ తప్పాడా? ఇతన్ని మీరు కొట్టారా ఏంటి? అరే లేదండి, మేము అలాంటి పనులు చేయం. ఏమంటావు జోసెఫ్? ఇతను తనకు తానే స్పృహ పడిపోయాడు. తనకు తానే ఎవరు అలా పడిపోరు. నేను మా లాయర్కి ఫోన్ చేస్తాను. తప్పకుండా చేయండి. దానికన్నా ముందు మీరు ఇదొకసారి చూడండి. ఇదేంటి? రక్తం. ఈ చున్నీ మీరే డిజైన్ చేశారు కదా? మీరే చేశారు కదా? అవును. ఇప్పుడు చేయండి. మీరు మీ లాయర్కు త్వరగా ఫోన్ చేయండి. ఇక ఒకసారి మీరు ఈ చున్నీ జాగ్రత్తగా చూసి ఇలాంటివి ఎన్ని తయారు చేశారో చెప్పండి. నేను డిజైన్ చేసినవన్నీ వేర్వేరుగా ఉంటాయి, ఒకదానికొకటి పోలికుండదు. అంటే మీరు అనేది ఇలాంటిది ఒక్కటే ఉందంటారా? అవును. దీన్ని ఎవరికి అమ్మారంటే గుర్తుందా? ఇది నేను రాజు భార్య కృతికకు తనకే అమ్మాను. మాకు కాస్త వాళ్ళ ఇంటి అడ్రస్ ఇవ్వగలరా? పెళ్ళైన తర్వాత వీడు చాలా మారిపోయాడు రోయ్. మై డియర్ ఫ్రెండ్స్, చల్లగా కూల్ గా వాటర్. ఏమ్మా, నీళ్ళు ఇచ్చి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నావా? మేము వచ్చింది మీ ఆవిడని పరిచయం చేస్తామని. సారీ రా, తను ఇప్పుడు ఇక్కడ లేదు. హనీమూన్ నుండి రాగానే తన ఫ్రెండ్స్ ఎవరో రమ్మన్నారంటూ వెళ్ళిపోయింది. అరే ఇప్పుడే కదరా హనీమూన్ నుంచి వచ్చారు, అప్పుడే నీ మొహమ్మత్తు జంప్ అయిందా? కమల్ ఆపరా, వాడికి సిగ్గు. చూసారా, తన మాటలోనే వచ్చింది. ఉండండి.
ఎస్. మిసెస్ కృతిక ఇంట్లో ఉందా? లేదు, తను ఇప్పుడు ఇంట్లో లేదు. అసలు మీరెవరు? నా పేరు రాజీవ్, ఆమె భర్తని. ఓకే. మీరెవరు? నేను ఏసీపీ ప్రతిమన్ ఫ్రమ్ సిఐడి. సిఐడి నుంచి? అవును. ఏం కావాలి మీకు? మేము లోపలికి రావచ్చా? ఎస్, రండి సార్. థ్యాంక్ యూ. సార్, ఏం జరిగింది? కృతికాకు ఏం కాలేదు కదా? అదే మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. అంటే వీళ్ళంతా ఎవరు? వీళ్ళు నా ఫ్రెండ్స్ సార్. సన్నీ, కమల్, పునీత్. అది కానీ మీరు... పునీత్, కమల్, సన్నీ. ఓకే. రాజీవ్, ఒక విషయం చెప్పండి, మార్నింగ్ నుంచి మీరు ఎక్కడున్నారు? సార్, నేను ఆఫీస్లోనే ఉన్నాను. నిన్ననే హనీమూన్ నుండి వచ్చాం కదా, ఫ్రెండ్స్ నుంచి ఫోన్ వస్తే ఇలా... నిన్ననే హనీమూన్ నుంచి వచ్చారా? హనీమూన్కి ఎక్కడికి వెళ్ళారు? జోధ్పూర్ సార్. ఓ, జోధ్పూర్. ఇట్స్ ఎ నైస్ ప్లేస్. ఎస్ సార్. సరే, జోధ్పూర్లో ఏ హోటల్లో ఉన్నారు? సన్ రైజ్ హోటల్. ఓ, సన్ రైజ్ హోటల్. సార్, మీరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారే కానీ విషయం చెప్పడం లేదు. విషయం ఏంటంటే కొద్దిసేపటి క్రితం నాగమణి రెస్టారెంట్లోకి ఒక అమ్మాయి అరుచుకుంటూ వచ్చింది. ఆ అమ్మాయి తలకి బలమైన గాయం కూడా అయింది. తను ప్రాణభయంతో... ఇద్దరు రౌడీలు వాళ్ళు నా వెంట పడుతూ నన్ను చంపాలని చూస్తున్నారు. అయితే మాకు తెలిసింది ఏమిటంటే ఆ అమ్మాయి నీ భార్య అని. ఏంటి? కృతిక? లేదు, అంతా అబద్ధం. అలా జరిగి ఉండదు. వివేక్. ఓకే, ఇటు చూడండి, గుర్తుపట్టగలరు తిని? ఇది కృతికాదే. కానీ కృతికకు ఏమైంది? తనకు ఏం కాలేదు కదా? రాజీవ్, మీ దగ్గర కృతిక ఫోటోలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చూపిస్తాను. ప్లీజ్. సార్, ఇవి చూడండి సార్. ఈ ఫోటోని జాగ్రత్తగా చూడండి. మీరు చూసింది ఈ అమ్మాయినేనా? అవును సార్. లేదు, మీరు మాట్లాడుతుందంతా అబద్ధం సార్. తను కృతిక అయిండకపోవచ్చు సార్. సార్. రాజీవ్, ఒక్క విషయం చెప్పు, ఎవరైనా కృతికాని చంపాలనుకుంటున్నారా? లేదు సార్, అసలు అటువంటిది ఏమీ లేదు. ఇంతకు కృతిక ఎక్కడుంది సార్? అది తెలుసుకోవడానికి మేము ట్రై చేస్తున్నాం. తను అంత దారుణమైన స్థితిలో ఉండి ఎంతో దూరం వెళ్లే ఛాన్స్ అస్సలు లేదు. ఎక్కడైనా దాక్కుని ఉందేమో. ఏంటి, ఏమైనా అర్థమవుతుందో లేదా? ఇంకా మీ పని వాళ్ళు ఎవరు ఇక్కడికి రానేలేదు. ఇంత టైం అయినా వాళ్ళ జాడ లేదు. దయచేసి నన్ను కాపాడండి సార్. నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. ఎవరో ఇద్దరు రౌడీలు నన్ను చంపేందుకు నా వెంట పడుతున్నారు. ఏంటి మీరు అనేది? ప్లీజ్ పోలీసులకు ఫోన్ చేయండి. చేస్తానుండండి. నోరు మూసుకొని పని చూసుకోరా. ఇప్పుడు నిన్నెవరో కాపాడలేరు. సార్, ఇంత దూరం పరిగెత్తుకొని ఎలా రాగలదు సార్? అదే కదా, బట్టల మీద మొహం మీద రక్త మరకలున్నాయి. అలా తను పరిగెడుతూ ఉంటే ఏ ఒక్కరూ చూడలేదంటే అస్సలు నమ్మశక్యంగా లేదు. భగవంతుడా, తనకి ఏం కాకుండా చూడు. ఏమైంది సార్? అక్కడ ఒక అమ్మాయిని చంపేశారు సార్. ఆగు నువ్వు. అసలు ఏం జరిగిందో సరిగా చెప్పు. ఒక అమ్మాయి రక్తంతో పరిగెత్తుకుంటూ వచ్చింది సార్. తనను ఇద్దరు రౌడీలు తరుముకుంటూ వచ్చి కాల్చి చంపేశారు సార్. ఏంటి, ఆ అమ్మాయి ఏ అమ్మాయినా? సార్, ఈ అమ్మాయే సార్. కృతిక, ఇది కృతికాదే. నాతో రండి సార్, ప్లీజ్ కమ్ సార్. ఆ అమ్మాయి నువ్వు ఎక్కడ చూసావు? సార్, ఇక్కడే సార్. ఇక్కడే తన కాల్చి చంపేశారు సార్. అరే ఇక్కడే సార్. ఏది, నా కళతో నేను చూశాను సార్. మరి తను ఎక్కడికి పోయింది? నీకు అసలు సరిగా గుర్తుందా? గుర్తుంది సార్.
ఇలా చూడండి సార్. చూడండి సార్, ఇక్కడ రక్తం పడింది. అయ్యో భగవంతుడా, ఇంత రక్తం! అది కృతిక అయి ఉంటుంది. కృతిక! ప్రణీతో పంచి ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో చూడండి. ఓకే సార్. జోసఫ్ సార్ ఈడ్చుకొచ్చిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయేమో చూడు. ఏదో ఒక క్లూ ఖచ్చితంగా దొరుకుతుంది. జాగ్రత్తగా వెతుక్కో. జోసఫ్ లేదు సార్, ఇక్కడ రక్తం తప్ప ఇంకేం లేదు. ఒకవేళ వాళ్ళిద్దరూ కృతికని ఎత్తుకెళ్ళుంటారేమో. ఎక్కడికి ఎక్కడికి? హాస్పిటల్కి తీసుకెళ్లారా? అరే వాళ్ళిద్దరు కలిసి కృతికను చంపాలని చూస్తుంటే హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తారు? అసలు వాళ్ళు కృతికని ఎందుకు చంపాలనుకుంటున్నారు సార్? చూడండి బాస్, ఒక్క విషయం చెప్పండి. మీరు ఆ ఇద్దరు గుండాన్ని సరిగ్గా చూసారా? సార్ వాళ్ళు నేను ఎలా మర్చిపోతాను సార్, వాళ్ళు నాపై కాల్పులు కూడా జరిపారు సార్. సార్ వాడిద్దరు స్కెచ్ వేయిద్దాం. సార్ ఆ, సార్ అతను చెప్పిన ఆధారాన్ని బట్టి ఆ రౌడీలు స్కెచ్ గీయించాను సార్. ఇదిగో చూడండి. ఓ ఆ ఇద్దరు వీళ్ళేనన్నమాట. వివేక్ సార్ ఇదిగో, ఈ ఇద్దరు గుండాలు మన విఐపి రికార్డ్స్ లో ఏమన్నా ఉన్నారేమో చూడు. ఓకే సార్. లేదు సార్, మన రికార్డ్స్లో వాళ్ళకి వీళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు. అంటే వీళ్ళిద్దరు కొత్త బిచ్చగాళ్ళైనా అయి ఉండాలి, లేదా మనకు దొరకకుండా పారిపోయిన బ్యాచ్ అయినా అయి ఉండాలి. ఏమంటారు? లేదు అభిజిత్, వీళ్ళెంతో కాలం మన నుంచి తప్పించుకోలేరు. మనం ఖచ్చితంగా వీళ్ళని పట్టుకొని తీరుతాం. ఏది ఏమైనా వాళ్ళని పట్టుకుందాం. ఆ అమ్మాయిని రక్షించడానికి అదొక్కటే మార్గం. సార్ ఒక చోట వాళ్ళు దొరికే అవకాశం ఉంది. ఎక్కడది? సార్ అది చాలా సీక్రెట్ సార్. సీక్రెటా? నాకు చెప్పకూడదా? సార్ ఒక విధంగా అంతే సార్. ఇదంతా ఏంటి? ఏంటి ఇదంతా? వెళ్ళు. త్వరగా క్లోజ్ చేయండి. పోలీస్ వెళ్ళండి. త్వరగా. చాలా దందా చేసావు నువ్వు. రండి త్వరగా అందరూ క్లోజ్ చేయండి. సార్ ఎందుకు సార్ రైడ్ చేస్తున్నారు? మేము అన్ని ట్యాక్సీలు కరెక్ట్ గానే కడుతున్నాం. లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఉందా? చూపించు. అరే ఓ నిన్నే, నీకు వేరే చెప్పాలరా? ఏంట్రా నవ్వుతున్నావు? ఇక్కడ చీకటి వ్యాపారం నడుస్తుంది, నీకు నవ్వొస్తుందా? నవ్వరా? ఇప్పుడు నవ్వరా? నవ్వరని నవ్వడం నా జన్మ హక్కు సార్. అలాగా? సార్ ప్లీజ్ సార్ ఆపండి సార్. సార్ ప్లీజ్ సార్ ఆపండి. మా వాడు సీతయ్య బాస్ ఎవరు చెప్పినా నేను పర్మిషన్ ఇస్తాను, నువ్వు వెళ్ళా సార్. అవును, మా వాడు గ్రైండర్ టైప్. ఒకసారి స్టార్ట్ అయ్యాడంటే పిండి మెత్తగా రుబ్బేంత వరకు ఆగదు. ఏ నవ్వులంట బాగుందా? ఇంతలా చిత్త కొడతారండి సార్, మెల్లగా కొట్టచ్చుగా. ఇదిగో ఇది వాళ్ళిద్దరి స్కెచ్, అర్థమైందా? సరే, రేపు మధ్యాహ్నం కల్లా పని అయిపోతుంది సార్. సార్ పాత బ్యాలెన్స్ సంగతి ఏంటి సార్? ఇప్పుడు పరిస్థితి బాగోలేదు, రెండు కలిపి ఒకేసారి ఇస్తాను. సిఐడి వాళ్ళంటే నవ్వొస్తుందిరా నీకు, చీరేస్తా. అర్థమైందా? ఈసారికి వదిలేస్తున్నా, ఇంకోసారి కనిపించావా ఏంటే? సార్ దండ పెడతాను, మళ్ళీ కనిపించదు సార్, మళ్ళీ కనిపించదు సార్. నువ్వు చెప్పిన టైం అయిపోయింది జోసెఫ్. ఈ పాటికే వచ్చేసి ఉండాలి. వస్తాడంటావా? 100% వస్తాడు అభిజిత్. పేరేం చెప్పాడు? వాడికి ఒక పేరుంటే కదా, ప్రతిసారి ఒక పేరు మార్చుకుంటూ ఉంటాడు. ఒకసారి పకీర్, ఇంకోసారి రిక్షా రాబర్ట్, ఇలా పేర్లు మార్చుకుంటూ బ్రతికేస్తున్నాడు. ఒకచోట స్థిరంగా ఉండడు. అంత కూడా ఏంటి? ఇంతకు ముందు, కానీ ఇప్పుడు కాదు. వాడి శత్రువులు వాడిని చంపాలని చూస్తున్నారు. కానీ ఒకటి అభిజిత్, వాడు మారిపోవాలని ఎంతగా ట్రై చేస్తున్నా కుదరట్లేదు. కంపతీసి ఇవాళ రావటం మర్చిపోయాడేమో. మర్చిపోవడం అన్నది నా ఒంట్లోనే లేదు సార్. నా చేతి గత బాగోకి ఇలా ఉన్నాను, కానీ లేదంటే వా దౌద్, గెటప్ అదిరింది. అసలు నేనే గుర్తుపట్టలేదు. మనలో ఉన్న టాలెంట్ అప్పుడప్పుడు బయట పెట్టాలి సార్. మీ పని పూర్తయిపోయింది సార్, కానీ వీధి ఇంటి నెంబర్ 14. ఏంటే ఇది? మీ ఫోన్ పని చేయకపోతే ఎక్కడికి వచ్చి చెప్తారా? మీకు ఇదేమైనా ఎంక్వైరీ కౌంటర్ లా కనిపిస్తుందా?
నీకేంటే? ఏం లేదు సార్, ఇంట్లో ఫోన్ కట్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళవయ్యా. నీకు ఒక విషయం తెలుసా? ఆ సిఐడి వాళ్ళు మనం ఆ అమ్మాయిని చంపే ముందు వాళ్ళు మనల్ని చూశారు. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో పడితే ఇక మనకి నూకలో చెల్లిపోయినట్టే. పదే పదే సిఐడి సిఐడి అని జపం చేస్తావేంటి? వాళ్ళేం చేస్తారు మనల్ని? మేమేం చేస్తామో ఇప్పుడే చూపిస్తామంటూ చెప్పరా. ఎక్కడో త్వరగా చెప్పు. అమ్మాయిని ఆ పాడుపడ్డ మిల్లులోకి తీసుకెళ్ళావు. చూపించు. చెప్పు. చెప్పరా. ఆ అమ్మాయిని ఎక్కడ వదిలిపెట్టారు? ఎక్కడ వదిలిపెట్టారు? ఆ అమ్మాయిని వదిలేసి ఇక్కడి నుంచి మేము పారిపోయాం సార్. ఇక్కడే వదిలేశారా? అవును సార్. మరి అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? మాకు తెలియదు సార్, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు సార్. ఒకవేళ ఆ అమ్మాయికి ఏమైనా జరిగితే, ఆ అమ్మాయి క్షేమంగా తిరిగి రాకపోతే గుర్తు పెట్టుకోండి, మీ ఇద్దరిని ప్రాణాలతో వదిలిపెట్టను. సార్, ఏంటి చూసావు? సార్, ఇక్కడ రక్తం పడింది, కానీ ఈ రక్త మరకలు చుట్టుపక్కల ఎక్కడా లేవు సార్. జోసఫ్, కృతిక ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. వీళ్ళిద్దరికి డబ్బులిచ్చిన వాడు కూడా ఇక్కడే ఉండుంటాడు. ఈ ఆయిల్ మిల్ మొత్తాన్ని వెతకండి. అసలు ఈ బ్యాడ్ స్మెల్ ఎక్కడి నుంచి వస్తున్నట్టు? ఇక్కడేదో ఉన్నట్టుంది. మై గాడ్. సార్ సార్, పాపం పూర్తిగా కాలిపోయింది. డబ్బుల కోసం మరింత దారుణంగా చెప్తారా? మాకే తెలియదు. మీరిద్దరూ ఇక్కడ వదిలిపెట్టమని చెప్పారు కదరా. ఆ అమ్మాయిని అక్కడ పడేసి కాల్ చేశారు. మాకే తెలుసు. ఇప్పుడు మీ ఇద్దరిని అలాగే చేస్తాను. అసలు వీళ్ళంతా ఎవరు? సార్, వీళ్ళు కృతిక వాళ్ళ అమ్మ నాన్న. ఓ ఎస్ డాక్టర్. సార్, హంతకుడు ఎంతో తెలివిగా చాలా ప్లాన్డ్ గా ఈ హత్య చేశాడు. ముందు ఈ బాడీని ముక్కలుగా కోసి తర్వాత కాల్ చేశాడు. డాక్టర్ గారు, మీరు ఏమీ అనుకోకపోతే ఈ బాడీ ఆ అమ్మాయిదే అని మీకెలా తెలిసింది? ఏంటి డాక్టర్, ఈ బాడీ కృతికది కాదా? అంటే నా కృతిక బతికే ఉందా? నిజంగానే బ్రతికే ఉందా డాక్టర్? అది ఇప్పుడే చెప్పలేం, కానీ బాడీ పూర్తిగా కాలిపోయింది. చివరిగా ఒకే దారుంది. ఈ కపాలంతో కృతిక ముఖాన్ని కనిపెట్టొచ్చు. దానివల్ల ఫలితం ఏమైనా ఉంటుందా? అవును, దానివల్ల కొంతైనా ఫలితం ఉంటుంది. ఎప్పుడైనా కృతికకి యాక్సిడెంట్ కానీ ఎముకలు విరగడం కానీ లాంటిది జరిగిందా? లేదు, అలాంటిదేమీ లేదు. కానీ ఎందుకో ఎముకలు ఎక్స్రే తీయడం వల్ల ఈ బాడీ కృతికదా కాదా అని తెలుస్తుంది. లేదు, కృతికకు యాక్సిడెంట్ లాంటిది ఏమీ జరగలేదు. తన కుడికాలకు మాత్రం 6 వేళ్ళు ఉంటాయి. సార్, ఈ బాడీ ఎవరిదో ఇప్పుడు నాకు అర్థమైంది. ఇలా చూడండి, ఈ ఎక్స్రేలో కుడికాలికి 6 వేళ్లున్నాయి.
ఈ బాడీ కృతికదే. చూడండి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరే ఇలా అయితే పెద్దవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్లీజ్ రండి. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి హంతకుడు కృతికాని ముందుగా షూట్ చేసి ఆ బాడీని పార్ట్స్ గా చేసి ఆ బాడీ పార్ట్స్ ని డ్రమ్ములో వేసి తగలబెట్టాడు అంటారు. లేదు సార్, మరి హంతకుడు ముందుగా షూట్ చేశాడు, ఆ తర్వాత ముక్కలు చేశాడు, ఆ తర్వాత గోని సంచిలో వేశాడు, దాన్ని డ్రమ్ములో వేశాడు, ఆ తర్వాత కాల్చాడు. ఇంత దారుణంగా అంత అవసరం ఏంటి? ఇది ఆ హంతకుడే చెప్పాలి. ఇక్కడ అదృష్టవశాత్తు తన పాదానికి గోని సంచి అతుక్కొనుంది. అదృష్టవశాత్తునా? అదేంటి? ఇలా చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గోని సంచి ముక్క. సో ఈ కాలు మాత్రం డ్రమ్ము బయటే ఉండి పూర్తిగా కాలలేదు. అంటే ఇప్పుడు ఇదే మనకు క్లూగా ఉపయోగపడుతుందన్నమాట. ఇలా చూడండి సార్, దీని మీద ఏదో ప్రింట్ చేస్తుంది, లోగోలా ఉంది. ఏదైనా కంపెనీది అయి ఉండొచ్చు. ఎంలా అనిపిస్తుంది చూడండి. కానీ సార్, దీనివల్ల లాభం ఏంటి? దీనివల్ల మనకి చాలా ఇంపార్టెంట్ క్లూ దొరుకుతుంది. అర్థమైందా? ఇక్కడున్న ఈ లోగో ఈ గోనె సంచులో సామాను వేసి పంపించిన కంపెనీ వాళ్ళది. సార్, దీని చరిత్ర కనుక మనం తెలుసుకోగలిగితే ఆ అమ్మాయిని ఇంత దారుణంగా చంపిన హంతకుడు ఎవరో ఏంటో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సార్, సుమారుగా మన ఇండియాలోని 5.5 లక్షల కంపెనీ వాళ్ళు దీంట్లో రిజిస్టర్ చేసుకున్నారు సార్. సార్, లోగో దొరికింది సార్. దాన్ని ఎలాచి? సార్, ఈ లోగో మెహక్ బాస్మతి రైస్ వాళ్ళది సార్. సార్, ఈ కంపెనీ అసలు ఆ బ్యాగ్లో రైస్ లేకుండానే పంపించింది సార్. మీరు దీన్ని ఫాస్ట్గా ట్రేస్ అవుట్ చేయండి, నేను వెళ్ళి వెహికల్ రెడీ చేస్తాను. మనం త్వరగా మనం అక్కడికి తొందరగా వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అదేంటి, ఈ ఊళ్ళో కదా? లేదు సార్, ఈ కంపెనీ ఆఫీస్ జోధ్పూర్లో ఉంది. జోధ్పూర్? జోధ్పూర్ అంటే సార్, రాజీవ్ కృతిక వాళ్ళ హనీమూన్ కోసం జోధ్పూరే వెళ్ళారు సార్. వాట్ ఏ కోయిన్సిడెన్స్. మనకు దొరికిన గోనె సంచి కూడా జోధ్పూర్దే. రాజీవ్ కృతిక కలిసి హనీమూన్కి వెళ్ళిన స్పాట్ కూడా జోధ్పూరే. మా రైస్ బొంబాయి పంపించడానికి అసలు అవకాశం ఉండదు సార్. ఎందుకంటే ఈ జోధ్పూర్లో సప్లై చేయడానికి తీరుకుండదు సార్. మీరు సరుకును ముంబై అసలు పంపించరా? ఏ కస్టమర్ అడిగినా సరే. లేదు సార్. మరైతే మీ కంపెనీ రైస్ బ్యాగ్ ముంబైకి ఎలా వచ్చింది? అంటే కావాలనుకున్న వాళ్ళు వాళ్ళే స్వయంగా వచ్చి ఏదో ఒక షాప్ నుంచి తీసుకెళ్ళి ఉంటారు మేడం. సరే, మీరు ఇక్కడ ఎన్ని షాపులకి మీ సరుకు సప్లై చేస్తారు? అది ఇంచుమించు 100 షాపులు ఉండొచ్చు. ఓ, అయితే ఏ ఏ షాపులకు మీ సరుకును పంపిస్తారో వాళ్ళ వివరాలు మీ దగ్గర ఉంటాయి కదా? ఉన్నాయి. ఏది? చూడండి, ఇదిగో చూడండి. సార్, 100 షాపులే అంటే మనం సాయంత్రం వరకు అన్ని షాపుల్లో ఎంక్వైరీ చేయొచ్చు సార్. జోసెఫ్, అంత టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. మరి తెలుసుకోవడం ఎలా సార్? ఇలా చూడు, సన్ రైజ్ హోటల్. ఎస్, సన్ రైజ్ హోటల్. సార్, ఈ హోటల్ సార్ రాజీవ్ కృతిక హనీమూన్ కోసం ఇక్కడికే వచ్చారు సార్. ఈ కేసులో మనకు కావాల్సిన క్లూ ఇదే జోసెఫ్. సన్ రైజ్ హోటల్కు వెళ్తాం. అసలు ఆ గోనె సంచి ముంబైకి ఎలా వచ్చిందో చూద్దాం. మేనేజర్ గారు, మీకు ఇక్కడికి మెహక్ కంపెనీ బాస్మతి రైస్ వస్తాయా? అవును సార్, మా దగ్గర చాలా మంచి క్వాలిటీ రైస్ తెప్పిస్తాం సార్. ఏమైంది సార్, మా రైస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు లేదు, మీ రైస్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ ఆ రైస్ తెప్పించే గోనె సంచిలోనే ప్రాబ్లం ఉంది. రైస్ తెప్పించే సంచిలోనా? సరే, ఇచ్చేపండి. రైస్ అయిపోయాక ఆ బ్యాగుల్ని మీరేం చేస్తారు? ఏం లేదు సార్, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు ఇలాంటి సరుకులన్నీ కూడా నింపి పెడుతూ ఉంటాను సార్.
అసలు మీ స్టోర్ రూమ్ లో ఎప్పుడైనా దొంగతనం జరిగిందా? దొంగతనమా? లేదు సార్. మీతో ఎవరు చెప్పారు సార్? అదే లేదు, నా ఉద్దేశం ఏమిటంటే అసలు మీ దగ్గరున్న ఖాళీ గోనె సంచులు మీరు ఎవరికైనా తీసుకెళ్ళమని ఇస్తూ ఉంటారా? అదే మీ దగ్గర పనిచేస్తున్న స్టాఫ్లో ఎవరికైనా లేదా ఎవరైనా గెస్ట్ కానీ? అవును సార్, అప్పుడప్పుడు ఎవరైనా అడిగితే ఇస్తూనే ఉంటాను సార్. మరైతే గడిచిన 10 రోజుల్లో గోనె సంచిని మీరు ఎవరికైనా ఇచ్చినట్టు గుర్తుందా? జాగ్రత్తగా గుర్తు తెచ్చుకో. గుర్తు రావట్లేదా? విచిత్రంగా ఉందే. ఇక్కడున్న మీరందరూ కూడా గుర్తుకు తెచ్చుకోండి. మాకు ఆల్రెడీ తెలిసిపోయింది, మీ హోటల్లోంచి ఓ గోనె సంచి బయటికి వెళ్ళింది. కానీ దాన్ని బయటికి తీసుకువెళ్ళింది ఎవరో మర్యాదగా చెప్తే చాలా మంచిది. ఎవరు తీసుకెళ్లారో చెప్పండి. ఎందుకంటే మీ హోటల్లోని రైస్ బ్యాగ్లో ఒక అమ్మాయి శవం దొరికింది. అర్థమైందా? ఒక శవం. ఇది హత్యకు సంబంధించిన విషయం. ఆ రైస్ బ్యాగ్ గురించి మీకు ఎవరికైనా తెలిస్తే త్వరగా చెప్పండి, లేదంటే అందరినీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందరినీ. సార్, పోయిన వారం ఆ గోనె సంచి వాళ్ళకి నేనే ఇచ్చాను సార్. మరి దాన్ని ఎవరికిచ్చావు? ఇక్కడికి ఒక అతను వచ్చాడు సార్, అతనికే ఇచ్చాను. ఎవరా వ్యక్తి? తెలీదు సార్. ఆహా, ఊరు పేరు అడగకుండానే మీ హోటల్లో ఏది పడితే అది ఇస్తారా? ఇచ్చుడు. ఇతన్ని గుర్తుపట్టగలవా? తెలుసు సార్, ఇతను రాజీవ్ గారు. అతని భార్యతో కలిసి హనీమూన్కి వచ్చారు. చూడటానికి అదంతా చాలా ముచ్చటగా ఉంది సార్. నువ్వు ఆ రైస్ బ్యాగ్ ఇతనికి ఇచ్చావా లేదా? లేదు సార్, అతను రూమ్ నంబర్ 407లో దిగారు. రాజీవ్ గారి రూమ్ కూడా అక్కడే సార్, దాని పక్కనే ఇతను దిగారు. ఇక్కడ రిజిస్టర్లో అతని పేరు ఉండే ఉంటుంది. వెళ్ళి రిజిస్టర్ చెక్ చేయి. సార్, ఎక్స్క్యూజ్ మీ, రిజిస్టర్. థ్యాంక్ యూ. ఇదిగోండి సార్, పేరు చాలా విచిత్రంగా ఉంది. రాబిన్సన్ క్రూజో. రాబిన్సన్ క్రూజో పేరు వింతగా ఉందండి. ఇలాంటి పేరు ఎవరికైనా ఉంటుందా? జోసెఫ్ సార్, ఖచ్చితంగా ఈ వ్యక్తి హత్య చేయడం కోసమే ఇక్కడికి వచ్చాడు. అందుకే ఇక్కడ ఇలా తప్పుడు పేరు రాశాడు. నాకు తెలిసి తన అడ్రస్ కూడా రాంగే అయి ఉంటుంది. అతని ఐడి ఏదైనా మీ దగ్గర ఉందా? లేదు సార్. లేదని ఈజీగా చెప్పావే. ఏదైనా ఐడి కార్డు కానీ విజిటింగ్ కార్డు కానీ అడగలేదా? ఈజీగా బుకింగ్ ఇచ్చేస్తున్నారా? పిచ్చివాన్ని అడిగినా సరే చెప్తాడు ఇక్కడ రాసున్నది రాంగ్ నేమో అని. జోసెఫ్, పని చెయ్యి, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్కెచ్ ఆర్టిస్ట్ని తీసుకుని రా. ఈ దొంగ పేర్లతో తిరిగే వెధవని స్కెచ్కి ఇద్దాం. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. ఇక మీరు వెళ్ళొచ్చు. మై గాడ్, అరే ఇతను కమల్ కదా, రాజీవ్ ఫ్రెండ్. ఇతన్ని మనం రాజీవ్ ఇంట్లో చూసాం. అవును సార్. అంటే దీని అర్థం ఆ కమలే కృతికాని చంపాడనమాట. కానీ ఆమెను ఎందుకు చంపుంటాడు? సార్, కమల్ ఏదైనా కాని పని చేస్తుంటే కృతిక చూసుండొచ్చు. కృతిక చూసిందని తెలుసుకున్న కమల్ ఒకవేళ రాజీవ్కు చెప్తుందేమోనన్న భయంతో కమలే కృతికని చంపాడేమో. అసలు కృతిక ఏం చూసి ఉంటుందో కేవలం కమల్ మాత్రమే చెప్పగలడు. మళ్ళీ ముంబైకి వెళ్దాం పదండి. కమల్, కమల్, కమల్. ఎవరు కావాలి సార్? నువ్వెవరు? నేను ఇక్కడ పనివాడిని సార్. ఓకే, మీ సార్ ఇంట్లో ఉన్నారా? మీరంతా ఎవరు సార్? మేము సిఐడి వాళ్ళం. సిఐడి వల్ల తాళాలు నా దగ్గరే ఉన్నాయి, నేను తీస్తాను సార్. రండి సార్. సార్, సార్, నేను బయటికి వెళ్ళే ముందు ఇంట్లోనే ఉన్నారు. ఒకవేళ ఆయన ఏమైనా బయటికి వెళ్ళారేమో. సరే, తను వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం. అలాగే సార్, నేను దీని లోపల పెట్టేసి వస్తాను.
అరే సార్ 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 ఏమైంది? మెల్లగా మెల్లగా. ఎవరో షూట్ చేసినట్టున్నారు. బాడీ తిప్పండి. బుల్లెట్ ఇంకా లోపలే ఉంది. ఎలా చూడు, చివరిసారిగా మీ సార్ని నువ్వు ఎప్పుడు చూసావు? నేను బయటికి వెళ్ళే ముందు మా సార్ చాలా కోపంగా ఉన్నారు. మా సార్ మొబైల్కు ఓ మెసేజ్ వచ్చింది సార్. తర్వాత మా సార్ మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేశాడు. అతను ఫోన్లో ఏం మాట్లాడాడో విన్నావా? చెప్పు, ఏం మాట్లాడాడు? నన్ను ఇంకా సతాయించవంటే చంపుతానని బెదిరించాడు సార్. ప్రణీత్, ఒకసారి అతని పాకెట్ వెతుకు. ఎస్ సార్, మొబైల్ ఉంది. మెసేజ్ పింకీ పింకీ పింకీ. మొత్తం EMI మెసేజ్లే ఉన్నాయి. ఈ పింకీ పరిస్థితి ఏంటో చూద్దాం ఉండండి. నా డబ్బులు ఎక్కడ? నా డబ్బులు ఎప్పుడు తీసుకొచ్చిస్తా? నా డబ్బులు ఇవ్వకపోతే నేను వారిని. జోసఫ్, ఇక ఆలస్యం చేయకుండా ఈ పింకీని పట్టుకుందాం. చెప్పండి, ఎవరు మీరు? అసలు ఎవరు మీరు? మీకెవరు కావాలి? అసలు ఈ స్టోరీ అంతా ఏమిటో ఇప్పుడు అర్థమైంది నాకు. ఎక్స్క్యూజ్ మీ. అరే, ఏం చేస్తున్నారు మీరు? అసలు ఏం కావాలి మీకు? కమల్ ఎవరో మీకు తెలుసా? తెలుసు. అయితే విషయం ఏమిటంటే కమల్ చనిపోయాడు. అతన్ని ఎవరో హత్య చేశారు. అతని మొబైల్ ఫోన్లో మాకు కొన్ని SMSలు దొరికాయి. వాటి మీనింగ్ డబ్బులు అతని నుంచి వసూలు చేయడానికి బెదిరిస్తూ పంపినవి. అలాంటిదేం లేదు. నాకు ఇవ్వాల్సిన డబ్బు త్వరగా ఇచ్చేయమని గుర్తు చేశానంతే. కానీ ఇదే విషయం మీద మీకు అతనికి గొడవ జరిగింది కదా? చూడండి, నేను విషయం మొత్తం క్లియర్గా చెప్పాను. అతన్ని నిన్ను డబ్బులు మాత్రమే అడిగాను. అతన్ని చంపాల్సిన అవసరం నాకేంటి? సరే, నువ్వు అతన్ని చంపలేదన్న విషయాన్ని మేము ఒప్పుకుంటాం. కానీ వివేక్, ఒక్క విషయం నువ్వు అబ్జర్వ్ చేసావా? ఈవిడ గారి పోలికలన్నీ వేరే వాళ్ళ ముఖంతో కరెక్ట్గా సరిపోతున్నాయి. అవును సార్, ఆ కళ్ళు జుట్టు తీసేస్తే మిగతా మొత్తం ఒకేలా ఉంది సార్. సార్, జుట్టు కళ్ళు కూడా దొరికాయి. ఐ మీన్ కాంటాక్ట్ లెన్సెస్. ఎస్, ఇంతసేపు ఇదొక్కటే తక్కువైంది. ఇదంతా ఎలా జరిగిందో మాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడిక ఓ ట్రయల్ వేసి చూద్దాం. ఏసీపీ గారు, మీకు ఇది పద్ధతిగా లేదు. నేనే నేరం చేయలేదు. కమల్ని నేను చంపలేదంటే వినరే. ఆ విషయం మాకు తెలుసులేండి. ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడానికి మీరెందుకంత వర్రీ అవుతూ ఉన్నారు? అసలు నేను ఏ నేరం చేయనప్పుడు ఇవన్నీ ఎందుకు చేయాలి? ఊరికే మేడం, తమరి గుర్తుగా మా CID ఆఫీసులో పెట్టుకుని తరిద్దామని. వెళ్ళి ఇవ్వండి మేడం. ఇవ్వటం మూలంగా మీకే నష్టం జరగదు. వెళ్ళండి. మనీషా, మేడం గారిని కాస్త తీసుకెళ్ళు. ఎస్ సార్, పదండి. రండి. ఇప్పుడు మీ చేతుల్ని ఈ గ్లాస్ పై ఉంచండి. సార్, తెలిసిపోయింది. ఎక్సలెంట్. మిసెస్ కృతిక, CID వాళ్ళ మూలంగా మీరు బ్రతికిపోయారు. మీ ఆయన గారు మీరు బ్రతికుండడం చూసి చాలా సంతోషిస్తారు.
రాజీవ్ నువ్వా? రాజీవ్ చూసారా, నా మీద మీకున్న ప్రేమే నన్ను కాపాడింది. కానీ సారీ రాజీవ్, మా మూలంగా ఓ పొరపాటు జరిగింది. కాలిపోయి శవంగా దొరికిన బాడీ మీ మిసెస్ది కాదు. తను చాలా క్షేమంగా ఉంది. తనను చూసినందుకు నువ్వు ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నావో మేము అలాగే ఫీల్ అవుతున్నాం. ఇక నీ భార్య నీ దగ్గరికి చేర్చాం. మా డ్యూటీ అయిపోయింది. కానీ మీరే అప్పుడు అన్నారు కదా కృతిక. సారీ బాస్, ఏం చేస్తాం, నీకు మళ్ళీ మాకు కావాల్సిన టైంలో పెళ్లి కాలేదు. అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాం. ఏదైతేనే మీరు మీ వైఫ్ మళ్ళీ కలవటం మాకు చాలా ఆనందంగా ఉంది. See you. యాండి, నేను మళ్ళీ ఇంత త్వరగా మీ దగ్గరికి చేరుకుంటానని అనుకోలేదు. కానీ అదృష్టం నన్ను మళ్ళీ మీ దగ్గరికి చేర్చింది. షాటప్! యదవ నాటకాలని కట్టిపెట్టు. నువ్వు నా భార్యవు కావని నీకు తెలుసు, నాకు తెలుసు. ఏంటి? మనీషా సార్, నువ్వు ఆ కెమెరాని సరిగా ఫిట్ చేసావా? చేశాను సార్. అభిజిత్, కెమెరా ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయి. ఎస్. ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు? చూడు, నువ్వు నా భార్యగా ఇప్పటి వరకు చాలా బాగా నటించావు. నటించింది చాలు, ఆపు. తమరి నటన ఇంతటితో ఆపేసి ఇక బయలుదేరండి ప్లీజ్. ఏమండి, నేనేం యాక్ట్ చేయట్లేదు. నేను మీ భార్యనని ఎలా నమ్మించాలి? ఏం చేస్తే మీరు నమ్ముతారు? స్టాప్ స్టాప్. నేను ఒకసారి చెప్పాను కదా నువ్వు నా భార్య కాదని. కాదు కాదు, ఎందుకంటే నా భార్య నేనే నా చేతులతో చంపేశాను. ఏంటి మీరు అనేది? కృతికను మీరే చంపారా? అవును, నేనే చంపాను. ఏంటి మీరు అనేది? ఎందుకు చంపారు తనని? ఎందుకంటే దాని ఆయుష్ అంతవరకే ఉంది. కమల్ నేను మాట్లాడుకుంటుంటే దొంగచాటుగా వింటాం తప్పు కదా? చెప్పు, ఏంటా సీక్రెట్? నేను కమల్ కలిసి మేము చేసే స్మగ్లింగ్ గురించి మాట్లాడుకుంటుంటే తను వింది. కమల్ని కూడా నేనే చంపాను. వాడు నా మాట వినలేదు. ఇక మిగిలింది నువ్వే. నేను నిన్ను కాపాడడానికి వచ్చాను. ఎందుకంటే ఆ ఏసీపీ చాలా ముదురు. నీ విషయాలని అతనికి తెలిసిపోయాయి. నువ్వు నన్ను అనవసరంగా ఇరికించావు. నేను నిన్ను వదిలిపెట్టనే. ఆ అమ్మాయిని కాల్ చేసినట్టున్నాడు. పదండి వెళ్దాం. సార్, రక్తం చూసారా? స్టమక్ లో షూట్ చేసినట్టున్నాడు. రాజీవ్, మర్యాదగా బయటకు వచ్చాయి. నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. రాజీవ్, బయటికి రా. పిచ్చి పనులు చేయొద్దు రాజీవ్, మర్యాదగా బయటికి రా. రాజీవ్, బయటికి రా. రాజీవ్ చనిపోయాడు. ఇదేంటి సార్? పింకీ? ఆ పింకీనే. రాజీవ్ నన్నే చంపాలని చూశాడు, అతని భార్యగా నటించిన పాపానికి. అందుకే నేను అతన్ని కాల్ చేశాను. కానీ నేను జైలుకు వెళ్తానికి సిద్ధంగా లేదు. వద్దు, ఫైర్ చేయొద్దు. చూడు పింకీ, నిన్ను రక్షించడానికే మేము ఇక్కడికి వచ్చాం. బయటికి రా, మర్యాదగా గన్నిచ్చాయి. పింకీ, పింకీ, మేము చెప్పేది విను. పింకీ, మర్యాదగా గన్ పడే. నేను చెప్పేది విను పింకీ, మర్యాదగా గన్ కింద పడే. రాజీవ్ ఎక్కడ? బతికే ఉన్నాడు సార్. జాగ్రత్త, మెల్లిగా చెప్పు, నువ్వు నీ వైఫ్ని ఎక్కడ చంపావు? చెప్పు. జోధ్పూర్. జోధ్పూర్లోనా? తర్వాత తన్ని ముక్కలుగా చేసి ఇక్కడికి తీసుకొచ్చావు కదా? అవును, ఎందుకంటే తన శవం జోధ్పూర్లో దొరికితే నేను అక్కడ పట్టుబడతాను కాబట్టి. అందుకే పింకీకి నీ భార్య డ్రెస్ వేయించి డ్రామా ఆడించావు. రెస్టారెంట్ నుంచి పారిపోయినట్టు, ఎవరో తనని షూట్ చేసినట్టు. మీరు నన్ను క్షమించండి.
For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.